పుచ్చకాయ తొక్కతో కూర. అమ్మో ఇదేదో కొంచెం కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, అమృతం ఎప్పుడూ కూడా మీ హెల్త్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహము లేదు. పుచ్చకాయ తొక్కలు చాలా మంది వృధాగా పడేస్తూ ఉంటారు. దాంతో కూర చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ముందుగా పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పుచ్చకాయ తొక్క ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 3. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పుచ్చకాయ అందరికీ తెలుసు, ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా అందరి ఇంట్లో 100% ఉండేటువంటి ఒక ఫ్రూట్. సో దాన్ని మనం మామూలుగా ఏంటి, ఫ్రూట్ భాగం అంతా తినేసి ఆ పుచ్చకాయ తొక్క ఏదైతే ఉందో దాన్ని అలా పడేస్తూ ఉంటాం. ఈసారి అలా పడేయకండి, ఈ కూర తయారు చేసుకోండి. ఓకే, యాక్చువల్గా వాటర్ మెలన్ ఇప్పుడు 365 డేస్ కూడా దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయము. సో దాని తొక్క తీసేసి, గ్రీన్ కలర్ది ఉంటుంది కదా, సో ఆ వెనకాల భాగం అంతా తీసేసి కేవలం మనకు ఆ పండుకు తొక్కకు ఆ అవుటర్ లేయర్కి మధ్యలో ఉంటుంది కదా, ఆ భాగాన్ని మాత్రం తీసుకున్నాం. ఇదిగోండి, ఇది ఇలా. సో ఇక్కడంతా కూడా మనం మొత్తం తొక్క తీసేసి కేవలం ఈ మధ్య భాగాన్ని మాత్రమే ఉపయోగించి ఈరోజు మనం కూర తయారు చేసుకోబోతున్నాం. పుచ్చకాయలో అధికంగా వైటమిన్ సి, ఏ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, జీర్ణక్రియకు చాలా చాలా మంచిది. అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో వేడిని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యానికి మంచిది, అలాగే హెయిర్కి కూడా మంచిది, ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు కూడా తగ్గచ్చండోయ్. అంటే జ్యూస్ రూపంలో కాకుండా పండు రూపంలో తింటే ఏంటి అంటే మనకి బరువు తగ్గడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వై? బికాస్ ఫైబర్ కూడా ఉంటుంది కదా. సో ఫైబర్ వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ మనకు షుగర్స్ మాత్రమే మిగులుతాయి, క్యాలరీస్ మాత్రమే మిగులుతాయి. అదే మీరు ఫైబర్తో పాటు తిన్నారనుకోండి, సో ఫైబర్ ఎప్పుడూ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే అంటారు ఏ పండైనా కూడా జ్యూస్ రూపంలో కన్నా కూడా పండు రూపంలో తినాలి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి చక్కటి పుచ్చకాయతో ఈరోజు మనం కూర తయారు చేసుకోబోతున్నాం. సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఇంకా ముందుగా చేసుకున్నది ఏం లేదు, మనం ఇక్కడ శనగపప్పును మాత్రం నానబెట్టుకొని పెట్టుకున్నాం అంతే, ఇలా. సో ఈ కూర ప్రాసెస్ ఏం కొత్తది కాదు, ఈ కూరలో ఉపయోగించేటువంటి పదార్థం మాత్రమే కొత్త కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కొంచెం వేడైన తర్వాత నూనె వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కూర ఏంటి అంటే పెద్ద గ్రేవీ కర్రీ లాగా మనం ఏం చేయట్లేదండి. సో హాయిగా మీరు జొన్న రొట్టెలు, చపాతీలు, మామూలుగా రైస్, చిరుధాన్యాల్లో, గోధుమ రవ్వలు దేంట్లో అయినా కూడా కాంబినేషన్ లాగా తినచ్చు అనమాట. ఇది పిల్లలకు ప్రత్యేకంగా వెళ్ళి మరి ఏం చెప్పనక్కర్లేదు మనము. సో దీని తొక్కతో చేసాం రా అని చెప్పి ఏం చెప్పనక్కర్లేదు. సో మామూలుగా వాళ్ళకి పెట్టేసేయండి, వాళ్ళు కూడా తినేస్తారు. మనకు కొన్ని విన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు మనం దాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఏం లేదండి, సో అన్నీ మేము సర్వేస్ చేసే మేము ఈ వంటకాల్ని మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఓకే, సో మరి ముందుగా కాస్త నూనె వేసేస్తాను. ఓకే, 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత నార్మల్గా మన సౌత్ ఇండియన్ పోపు దినుసులు ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు. ఇందులో మన మసాలా దినుసులు వేరేగా ఏం వాడట్లేదు, ఎందుకంటే ఇదేం రైస్ ఐటమ్, అది నార్త్ ఇండియన్ స్టైల్లో మనం ఏం చేసుకోవట్లేదు. సో కేవలం చక్కగా సాంప్రదాయకరంగా సాత్వికంగానే చేసుకుంటున్నాం కాబట్టి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది కొంచెం మనకు వేగిన తర్వాత మినప్పప్పు. సో నార్మల్ పోపులో ఇవన్నీ వేస్తాం కాబట్టి సేమ్ సిమిలర్గా అలాగే చేయాలి. అండ్ ఇది నీరుకాయ కాబట్టి మనకు అది ఉడకడానికి కూడా పెద్ద టైం కూడా పట్టదు. మనకు ఆనపకాయ ఎంతసేపు పడుతుందండి, సొరకాయ ఎంతసేపు పడుతుంది, ఇది కూడా అంతే టైం పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు,
పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేసుకుంటున్నాం. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఉల్లికాడలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది ఒకసారి వేయించేసుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే ఇంట్లో వేసేసుకోవచ్చు. ఇది లైట్గా వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. అంటే ఇది మనకు తింటున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇలా పుచ్చకాయ ముక్కలు, అలాగే పప్పులు. మామూలు పప్పుల కూర తింటాం కదా మనం, మీ అందరికీ తెలుసు కదా, కొబ్బరి పప్పుల కూర ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. సో అలాగే అన్నమాట ఇది కూడా. ఉడకబెట్టిన శనగపప్పు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి మనం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పుచ్చకాయలు ఏదైతే ఉన్నాయో తొక్క, ఆ పుచ్చకాయ తొక్కల్ని చక్కగా ఈ పోపులోకి వేసేసుకుందాం. సో ఈసారి మాత్రము పుచ్చకాయ తొక్కను అలా వేస్ట్గా పడేయకుండా దాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి దాని పై భాగంలో ఉన్నటువంటి ఆ తొక్క ఏదైతే ఉందో అది తీసేసి చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా కూర తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎక్కడ నేర్చుకున్నారో అంటే మా ప్రోగ్రామ్ పేరు చెప్పండి. చూసారా ఎంత సింపులో. సో ఇది కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే పుచ్చకాయలో కూడా మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఇంతకీ ఉడకడానికి. సో జస్ట్ లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ పోసేసుకొని సో చక్కగా మూత పెట్టేసుకొని, లేదంటే మామూలుగా కూడా ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వెయిట్ చేసామనుకోండి, ఇలా టేస్టీగా పుచ్చకాయ తొక్కతో కూర రెడీ అయిపోయినట్టే లెక్క. మనం చక్కగా పుచ్చకాయ తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసేసుకున్నాము. ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకున్నాము. చూసారా చక్కగా దగ్గర పడింది, ఉడికిపోయింది కూడా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పప్పుల కూర, పుచ్చకాయ తొక్కతో పప్పుల కూర అని కూడా అనొచ్చు అనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చాలా కొత్త వంట, రొటీన్గా అందరూ చేసుకోని వంట, చాలా మందికి తెలియని వంట అని కూడా చెప్పచ్చు. చూసారా కొత్త వంట, టేస్టీ వంట, పుచ్చకాయ తొక్కతో కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పుచ్చకాయ తొక్క ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 3. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక అందులో కరివేపాకు, ఉల్లికాడలు, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, సరిపడా ఉప్పు, పుచ్చకాయ తొక్క ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుచ్చకాయ తొక్కతో కూర రెడీ.